సెలవు దినాలు వచ్చాయంటే మట్టి మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. ఆదివారాలు మరియు పండుగ దినాలు వచ్చాయంటే మాపై అధికారుల పర్యవేక్షణ ఉండదంటూ మట్టి మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల సహాయంతో ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు సాయిపేట సమీపంలో సర్వే నెంబర్ 1లో రాత్రి వేళ విచ్చలవిడిగా గ్రావెల్ మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లగా అధికార నాయకుల పేర్లు చెప్పుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చారు అంటూ రెచ్చిపోతున్న మట్టి మాఫియా ఈ విషయంలో బద్వేల్ ఎంఆర్ఓ తిరుమల బాబును వివరణ కోరగా మట్టిని గ్రావెల్ ని తోలుకునేందుకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని, అధికారుల పేరు చెప్పుకుని ఇలాంటి వాటికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేల్ ఎంఆర్ఓ తెలియజేశారు. అంతేకాకుండా బద్వేల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వ్యవసాయ భూములలో వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారని, పర్మిషన్లు లేకుండా ఎలాంటి వెంచర్లు గానీ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు బుక్ చేస్తామని తెలియజేశారు. ఈ మాఫియాదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సాయిపేట గ్రామ పొలం సర్వే నెంబర్ 1లో అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. అక్కడ ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. అది ఆర్ఎస్ఆర్ దాకా కొండపురంలోకి అక్కడ ఎవరైనా కానీ అక్రమ మట్టి తవ్వకాలు చేపడితే ఖచ్చితంగా వారిని చర్యలు తీసుకుంటాము. కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని ఉల్లంఘించి అక్కడ మట్టి తవ్వకాలు చేపట్టకూడదు. రాత్రి వేళల్లో కూడా మట్టి తవ్వకాలు చేపడుతుంటే మా దృష్టికి వస్తూ ఉంది. ఖచ్చితంగా సర్ప్రైజ్ రైడ్స్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంటుంది. తదుపరి ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, యమడాపురం గ్రామ పొలం సర్వే నెంబర్ 133-1Aలో 33 సెంటర్లో అక్రమంగా క్రయ విక్రయాలు జరిగి లేఅవుట్ వేయడం జరిగింది. అది మా రికార్డ్స్ ప్రకారం డీకేడ్ ల్యాండ్. ఆ డీకేడ్ ల్యాండ్ నందు క్రయ విక్రయాలు జరగడం పీఓటీ చట్టం ప్రకారం నేరం. దీన్ని ఉల్లంఘించి క్రయ విక్రయాలు జరపడమే కాకుండా నివాస గృహాల కోసము, అంటే వ్యవసాయ పనుల కోసం ఇచ్చినటువంటి భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ మరియు లేఅవుట్ వేయడం అనేది చట్ట విరుద్ధము. ఖచ్చితంగా నిన్న దినం వెళ్ళి అక్కడ బోర్డు కూడా పాత్రం జరిగింది. అదేవిధంగా దాని మీద నోటీసు జారీ చేసిన ఆల్రెడీ వాళ్ళకు తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఎక్కడైనా కూడా అక్రమాలకు పాల్పడినా, భూ కబ్జాలకు పాల్పడినా ఖచ్చితంగా వారిని చర్యలు తీసుకుంటాము. జేసీబీ వాళ్ళను కూడా పిలిపిస్తాము. ఈ జేసీబీ వాళ్ళు కూడా చాలామంది ప్రభుత్వ భూముల్లో లెవలింగ్ కోసం కానీ, గుంతలు చేయడం కానీ వాడుతున్నారు. వాళ్ళ దగ్గర జేసీబీ వాళ్ళను కూడా పిలిపించి కట్టే చర్యలు జారీ చేస్తాము.